చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఏపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయా? పోలవరం, అమరావతి పనుల్లో వేగవంతమైన కదలికలు దేనికి సంకేతం? బీపీసీఎల్ లాంటి మరిన్ని భారీ పరిశ్రమలు త్వరలోనే ఏపీకి క్యూ కట్టనున్నాయా? రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ వేస్తున్న అడుగులు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయా? చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన నాటి నుంచి ఏపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక ప్రాజెక్టుల అభివృద్ధి పనుల విషయంలో భారీ కదలికలు కనిపిస్తున్నాయి. అటు పెట్టుబడులు సైతం భారీగా తరలివచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబును పలువురు విదేశీ కంపెనీల బృందాలు కలుస్తున్నాయి. పెట్టుబడుల ప్రతిపాదనలతో వస్తున్నాయి. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ఫాస్ట్ ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తితో ఉంది. ఆ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. భూమి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడుల ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు కోరారు. విన్ఫాస్ట్ వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ సంస్థ. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు, బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని విన్ఫాస్ట్ సంస్థ ఆసక్తిగా ఉంది. విన్ఫాస్ట్ నిజానికి తమిళనాడులో ప్లాంట్ పెట్టాలనుకుంది. తుత్తుకుడిలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ తర్వాత నిర్మాణం ముందుకు సాగలేదు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎంతో పేరెన్నికగన్న విన్ఫాస్ట్ భారత్ మార్కెట్పై చాలా కాలంగా కసరత్తు జరుపుతోంది. ఆటోమొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్కు మంచి బ్రాండ్ నేమ్ ఉంది. కియా కంపెనీ ఉత్పత్తిని రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యేలా చేయడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఈ క్రమంలో విన్ఫాస్ట్తో కూడా చర్చలు ఫలప్రదంగా ముగిస్తే ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్ కూడా 60,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు చంద్రబాబును కలిశారు. ఈ రెండింటిపై త్వరలో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు 2014-19 మధ్య పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కంపెనీలు వచ్చాయి. చాలా కంపెనీలు వచ్చే దశలో జగన్ ప్రభుత్వం వచ్చింది. మొత్తం పరిశ్రమల్ని వెనక్కి పంపేశారు. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్ సెజ్ను కూడా వెనక్కి పంపేశారు. ఇప్పుడు మళ్లీ అప్పటి ప్రతిపాదనల్ని మెటీరియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే 6 నెలల కాలంలో మళ్లీ ఏపీ పెట్టుబడుల రేసులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే పెట్టుబడిదారులు పరుగులు పెడుతున్నారు. వస్తున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం అని ప్రకటనలు చేయడంతో పాటు నేరుగా రంగంలోకి దిగి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరుపుతుండటంతో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో అంటూ ఏపీ ప్రజలు లోలోన ఆవేదన చెందుతున్నట్లు కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. ఒక్క బుధవారమే చంద్రబాబుతో 2 కీలక కంపెనీల ప్రతినిధులు భేటీ కావడం అంటే మున్ముందు ఇంకెంతమంది పెట్టుబడిదారులు ముందుకొస్తారో ఊహించుకోవచ్చు. విదేశీ కంపెనీలు సైతం ఏపీకి వస్తుండడంపై నిరుద్యోగులు సైతం తమకు ఉద్యోగాలు రాబోతున్నాయన్న ఆనందంతో ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది. గత నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజుల్లో ఆయన వేసిన అడుగులు పాజిటివిటీని పెంచాయని చెప్పాలి. వచ్చి రావడంతోనే సహజంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని విపక్షం ఎదురుచూసింది. కానీ ఒక్కొక్కటి అమలు చేస్తూ నిదానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయడం చంద్రబాబు సీనియారిటీకి అద్దం పట్టింది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది, దీనికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనే స్పష్టమైన సూచనలను ఆయన పంపించారు. వచ్చి రావడంతోనే పోలవరంలో పర్యటించారు. పోలవరం సమస్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకొచ్చారు. పరిశీలన చేయిస్తున్నారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపించగలిగారు.
అనంతరం అమరావతి రాజధానిలో పర్యటించారు. అమరావతి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది, ఏం చెయ్యాలి అనేది సమీక్షించారు. ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేశారు. అదేవిధంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రానికి కూడా నివేదికలు సమర్పించారు. అమరావతికి సాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటూ ఆయన అర్జీలు పెట్టుకున్నారు. తద్వారా చంద్రబాబు వస్తే అభివృద్ధి జరుగుతుంది అన్న సంకేతాలను బలంగా పంపించగలిగారు. అలా ఢిల్లీ వెళ్ళొచ్చారో లేదో ప్రధాన ప్రాజెక్టుల పనుల్లో వేగం పుంజుకుంది. ఒక పక్క పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాదు, ఇంకోవైపు సంక్షేమానికి కూడా పరుగులు పెట్టిస్తున్నారు. పెంచిన పింఛన్లను టంచెనుగా పంపిణీ చేయించారు. వాలంటీర్లు ఉంటే తప్ప పింఛన్లను అందించలేమని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాలంటీర్లు లేకపోయినా వ్యవస్థ ఆగదని, పేదలకు లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా తాము పనిచేస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఖచ్చితంగా చేసి చూపించారు. అదేవిధంగా ఒక్కొక్కరికి 7,000 చొప్పున పెంచిన నగదును ఇచ్చారు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వారు కూడా సంతోషించేలా 1-2 తారీఖుల్లోనే వేతనాలను పూర్తి స్థాయిలో అందించగలిగారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పింఛన్లు సకాలంలో ఇవ్వగలిగారు. ఇవన్నీ సానుకూల సంకేతాలు అందించాయి. మరో ముఖ్యమైన విషయం, ఉచిత ఇసుకను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో కేవలం రవాణా, కూలీ ఛార్జీలు చెల్లించడం ద్వారా ప్రజలకు మెరుగైన విధానంలో ఇసుకను అందించేలా ఏర్పాటు చేశారు. ఇది భవన నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని, అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితిని కల్పించింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై సానుకూల ధోరణి మరింత పెరిగేలా చేసింది. ఈ నెల రోజుల్లో అభివృద్ధి పరంగా, సంక్షేమం పరంగా చంద్రబాబు వేసిన అడుగులు భవిష్యత్తులో రాష్ట్రం ముందుకు వెళుతుంది అనే భావనను సాధారణ ప్రజల నుంచి మేధావుల వరకు కూడా అంగీకరించేలా చేయడం గమనించదగ్గ విషయం. బాబంటే బాబే. ఆయన సామర్థ్యంపై పెట్టుబడిదారులకు విపరీతమైన నమ్మకం ఉంది. గత ప్రభుత్వం పెట్టుబడిదారులను రానివ్వలేదు. ఆల్రెడీ ఉన్న చాలా కంపెనీలను తరిమేసింది. జే ట్యాక్స్ కట్టలేక చాలా మంది ఏపీని వీడారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. అయితే ఇప్పుడు బాబు సీఎంగా ఉండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువల్లా వస్తాయని కూటమి నేతలు చెబుతున్నారు. కంపెనీలకు కావాల్సిన స్థలాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సపోర్ట్ చేసే ప్రభుత్వాలు ఉంటే పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తారు. జలగల్లా కమిషన్లు పీక్కు తినే ప్రభుత్వాలున్నప్పుడు ఉన్న కంపెనీలు కూడా పారిపోతాయని టీడీపీ అంటోంది. మరి తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు బాబు, పవన్ ఏం చేయబోతున్నారు? రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారా? స్పెషల్ ప్యాకేజీతో పాటు స్పెషల్ స్టేటస్ కూడా సాధించబోతున్నారా? అందుకు కేంద్రం సైతం సుఖంగానే ఉందా? ఇప్పుడు కేంద్రంలో టీడీపీ, జనసేనలు కీ రోల్ పోషిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ టీడీపీ, జనసేన చేతుల్లోనే ఉంది. కాబట్టి మిత్రధర్మం పాటిస్తూనే ఇంకోవైపు రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మెల్లిగా రాబట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి స్పెషల్ ప్యాకేజీతో పోలవరం, అమరావతి లాంటి పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసుకొని సమయం ఆసన్నమైనప్పుడు ప్రత్యేక హోదా కూడా సాధిస్తారా? రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రణాళికలేంటి? అమరావతికి మంచి రోజులొచ్చాయి. అధికారంలో వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు చంద్రబాబు. దీంతో అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రానుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజధానిలో నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. 5 ఏళ్లుగా అతీగతి లేని ప్రజా రాజధాని మళ్లీ కళకళలాడబోతోంది. 5.5 కోట్ల రాజధాని అమరావతి ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధానులను తలదన్నేలా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని కూటమి ప్రభుత్వం తలపించింది.
ఇందుకోసం అన్ని స్థాయిలో ఉన్న నిపుణులు అమరావతిని సందర్శించి పరిశీలించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని చూశారు. ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధాని నగరాలను తలదన్నే విధంగా అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని చేయాలని సంకల్పించారు చంద్రబాబు. మధ్యలో 5 ఏళ్లు బ్రేక్ పడింది. అమరావతి పారిశ్రామిక కేంద్రాలపై దృష్టి సారించడం, ఇంధన సమర్థవంతమైన హరిత నగరంగా తీర్చిదిద్దడం, ప్రపంచ స్థాయి నగరాలకు పోటీ పడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ పూర్తి కాబోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో CRDA విస్తరించింది. దాదాపు 8,352.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అమరావతి రాజధాని ప్రాంతం మరోసారి కళకళలాడబోతోంది. రాజధాని నిర్మాణం, మిగతా అంశాలన్నీ పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖ, కర్నూలు కూడా మహానగరాలుగా వెలుగొందబోతున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క అమరావతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కియా లాంటి పరిశ్రమలను తీసుకొచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజం వేశారు. ఇప్పుడు కూడా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరపనున్నట్టుగా చంద్రబాబు స్పష్టం చేసినట్లయింది. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. దీంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీని దక్కించుకునే విధంగా చంద్రబాబు, పవన్ రాబట్టనున్నారు. ఇక రాష్ట్రానికి జీవనదైన పోలవరం విషయంలో కూడా కూటమి సర్కార్ త్వరగా పూర్తి చేసేలా అడుగులు ముందుకు వేస్తోంది. నిపుణుల బృందం ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ ఏపీ అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. ఒకరంటే ఒకరికి గౌరవం, పైగా ప్రజలిచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుని బాధ్యతగా పనిచేయాలనే తపన చంద్రబాబు, పవన్ ద్వయం ఇప్పుడు ఇదే లక్ష్యంతో ముందుకెళ్తోంది. నవ్యాంధ్రలో కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు స్పెషల్ ఫోకస్తో పనిచేస్తున్నారు నేతలు. అధికారం వచ్చిందన్న పవర్ను ఎంజాయ్ చేస్తామంటే కుదరదంటూ క్యాడర్ లీడర్లకు చెప్పిన పవన్ కళ్యాణ్ తాను కూడా అక్షరాల అదే ఫాలో అవుతున్నారు. డిప్యూటీ సీఎంగా తన కేటాయించిన శాఖలపై ప్రత్యేకించి ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని నెల రోజులు పూర్తయింది. అధికారం చేపడుతూనే కీలక ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన చేశారు. తద్వారా ఆయన తన ప్రాధాన్యతలను చెప్పకనే చెప్పారు. అనంతరం రాష్ట్రానికి తేవాల్సిన పెట్టుబడులు, అభివృద్ధిపై రోజువారీ సమీక్ష నిర్వహించారు. కేంద్రానికి కొన్ని నివేదికలు తీసుకుని వెళ్లారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంపై చర్చలు జరిపారు. ఇది అభివృద్ధి దిశగా వేసిన అడుగు. 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చి సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబుపై ఉన్న అనేక సందేహాలను పటాపంచలు చేశారు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన జగన్ కంటే ఏకంగా 4,000 రూపాయలిచ్చిన చంద్రబాబుపై పింఛన్దారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఉద్యోగాలకు సంబంధించిన డిఎస్సి 16,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఉద్యోగుల బదిలీలు, కీలక స్థానాల్లో ఉన్నవారికి స్థాన చలనంతో పాటు తన వేగానికి తగిన విధంగా పనిచేసే అధికారులు ఎక్కడున్నా తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో జగన్ పలు ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన తీరును ప్రజలకు వివరిస్తూ శ్వేతపత్రాలు తీసుకురావడం చంద్రబాబు నెల రోజులుగా పాలనలో కీలకమని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సైతం ఆయన నెల రోజుల్లో కొంతమేర దృష్టి సారించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న దశాబ్దం కిందటి సమస్యలను కూడా సీఎం చంద్రబాబు పరిష్కరించే ప్రయత్నం చేయడం, తనే చొరవ తీసుకుని తెలంగాణ సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. దీంతో అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసం 2 తెలుగు రాష్ట్రాలను కల్పించారు. ఇలా పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా చేసుకుని ముందుకు అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. నేను ఏదైతే హామీ ఇచ్చాను సూపర్ 6 అవన్నీ చేపిస్తా. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా. చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు, 30 రోజులు కూడా కాలేదు. వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి
ఏప్రిల్ నుంచి ఇస్తామని 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సి హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తారు, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు. ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా. ప్రస్తుతానికి స్పెషల్ ప్యాకేజీలతో కీలక ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కానీ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించడం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ నూతన ప్రభుత్వాలకు పెను సవాలే. విభజన నష్టం నుంచి కోలుకోకుండానే జగన్ ప్రభుత్వం ఏపీని ఆర్థిక సంక్షోభంలో నెట్టింది. 13 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం దిగజారింది. ప్రతి ఏటా 40,000 కోట్లకు పైగా అసలు వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సిన దుస్థితి. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వ దీక్ష దక్షతలతో పాటు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు అవసరముంది. బీహార్ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక హోదా తీర్మానం నేపథ్యంలో మళ్లీ ప్రత్యేక హోదా ప్రతిపత్తి చర్చనీయాంశమైంది. దేశంలోని 29 రాష్ట్రాలలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఉంది. మరో 5 రాష్ట్రాలలో ప్రత్యేక హోదా డిమాండుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా 5 ఏళ్ల పాటు ఇస్తామని ఆనాడు రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన 6 హామీల్లో ఒకటి. ప్రత్యేక హోదా ఉంటే కొత్త పరిశ్రమలు నెలకొల్పే కంపెనీలకు ఆదాయ పన్ను మినహాయింపులు, ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు లభిస్తాయి. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు పోటెత్తుతాయి. అందులోనూ చంద్రబాబు సీఎంగా ఉండడంతో కుప్పలు తెప్పలుగా కంపెనీలు వస్తాయి. తద్వారా ఏపీలో నిరుద్యోగం మాయమైపోతుంది. రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. అప్పులు పోతాయి. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుంది. సమయం చూసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఒప్పించి సాధించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమర్థవంతమైన నేతలు అధికారంలో ఉంటే అభివృద్ధి అన్నది పరుగులు తీస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెట్టుబడిదారులు కూడా ఏపీకి క్యూ కడుతుండడం శుభపరిణామమనే చెప్పాలి. మరి కూటమి సర్కార్ భవిష్యత్తులో రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో ఏ మేరకు పరుగులు పెట్టిస్తుందో తెలియాల్సి ఉంది.